భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 13/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశర మాసం శుక్లపక్ష త్రయోదశి శుక్రవారం త్రయోదశి సాయంత్రం 6:17 నక్షత్రం భరణీ నక్షత్రం ఉదయం 6:49 అనంతరం కృతికా నక్షత్రం పూర్తిగా ఉంది. రేపు ఉదయం తెల్లవారుజామున 5:28 వరకు, వర్జం సాయంత్రం 6:08 నుండి 7:38 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:36 నుండి 9:20 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:16 నుండి 1 గంట వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 5:24. అమృతగడి తెల్లవారుజాము 3:12 నుండి 4:42 వరకు కూడా అమృతగడిలో రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:40 వరకు, సాయంకాలం 4:30 నుండి 5:15 వరకు శుభకాలం. శివయోగం పగలు 11:40, కౌలవం ఉదయం 7:22, తైతులకరణం సాయంత్రం 6:17, గరంజీ తెల్లవారుజామున 5:18. ఈరోజు హనుమద్ వ్రతం. ఆంజనేయ స్వామి వారిని విశేషంగా అర్చించవలసిన సోమదత్తుడు, విభీషణ కుమారుడు నీలుడు, అలాగే రాములు వారే స్వయంగా ఆంజనేయ స్వామి అర్చించమని చెప్పాడు. అంటే ఆంజనేయ స్వామి ఎటువంటి భగవత్ స్వరూపమే. ఆంజనేయ సర్వదేవతా స్వరూపుడు, రుద్రాంశంభూతుడే కాదు, ఆంజనేయ స్వామి సర్వదేవ పరమాత్మ స్వరూపం అన్నమాట. అందుకే రాముడిని అర్చిస్తేనూ సీతాదేవిని దొరుకుతుందని చెప్పడం జరిగిందన్నమాట. పాండవులు ఆచరించారు, ధర్మరాజు గారి దగ్గర నుండి చేయించారు, వ్యాసులు వారు చెప్పారు, ద్రౌపది ఆచరించింది, అర్జునుడు అవమానించినా సరే ద్రౌపది ఆచరించింది. ఆ కంకణాన్ని తీసి పక్కన పెట్టింది, ఆ తోరం తీసి. ఎన్నో కష్టాలు ఎందుకు కలిగాయి అంటే పాండవులకి వ్రత తోరణాన్ని కనుక వీళ్ళు ధరించవద్దని, వాడు నా రథం మీద ఉండేటువంటి జెండా మీద ఉండే కపిరాజు వాడు అర్చించడం ఏమిటని అర్జునుడు చులకనగా మాట్లాడతాడు. ద్రౌపది చెప్పిన వినిపించడం ఆ తోరం పక్కన పెడుతుంది. కాబట్టి ధర్మరాజు గారు వ్యాసులు వారికి చెబుతుంది ఆవిడ. అయ్యో చాలా కృష్ణుడు కూడా చెబుతాడు, లేదు హనుమంతుడు భగవత్ స్వరూపం, నేను కూడా అర్చించాను, హనుమంతుడు చాలా విశేషమైనటువంటి వాడు అని చెప్పడం. అప్పటి నుంచి వాళ్ళు కూడా పాండవులు హనుమంతు వ్రతాన్ని ఆచరించినట్టుగా రాముడు కూడా ఆచరించిన విభీషణ కుమార్, నీరుడు, సోమదత్తుడుల ఒకళ్ళు కాదు అనేక మంది హనుమత్ వ్రతాన్ని ఆచరించి విజయాలు పొంది రహస్యంగా ఉండిపోయింది. కాబట్టి లోకంలో వ్యక్తం కాలేదు. అది ఇప్పటికీ రహస్యంగానే చాలామంది ఇళ్లలో గుళ్ళల్లో వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. ఏదో తెలుసున్న వాళ్ళు గుళ్ళు హనుమత్ వ్రతం చేస్తారు. హనుమత్ వ్రతం చేయాలి, 13 ముళ్ళుకెళ్ళి తోరాన్ని కూడా పూజ చేయాలి, ఏదో తమలపాకులు పూజ చేసేయడం కాదు. ఈ హనుమత్ వ్రతం చేయాలి, కథ చెప్పాలి, తోరం కట్టుకుంటేనే ఆ శక్తి కలుగుతుంది. కనుక బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాజ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణ భవేత్. హనుమంతును స్మరిస్తేనే ఇన్ని ఫలితాలు కలుగుతుంటే ఇంకా హనుమత్ వ్రతం చేస్తే బుద్ధి బలము, ధైర్యము, వికాసము, ఆనందము, గ్రహదోషాలు, సర్పదోషాలు, పితృశాపాల సైతం కూడా అన్నీ కూడా పటాపంచలైపోతాయి. హనుమంతుడి యొక్క శక్తి భూత ప్రేత పిశాచాల సైతం కూడా తొలగించేటువంటి వాడు. వాయువేగం మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనస్సు వేగంతో కదిలేటువంటి వాడు. అంత వాయు దూతల్లో సేవాభావం కావాలి. గరుత్మంతుడు హనుమంతుడి సేవ ద్వారానే భగవంతుణ్ణి దగ్గరయ్యారు. సేవ చేయాలి, అందుకే భగవత్ సేవ, ఆచార్య సేవ, భక్తుల సేవ ఇవన్నీ చేస్తేనే, భగవత్ కైంకర్య సేవ ఇవన్నీ చేస్తేనే తరించగలుగుతారు. అటువంటి వాడు సీతాదేవి. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. భయంకరమైన లంకా నగరానికి వెళ్ళాడు. రావణాసురుడు కూడా భయపడ్డాడు. సీతాదేవి శోకాన్ని తొలగించి సీతాదేవిని రాముల వారికి అప్పగించగలిగాడు. ఈ యొక్క ఉంగర అంగుళీకాన్ని ఇవ్వడం వల్ల అది కూడా. కాబట్టి రాముడి యొక్క అనుగ్రహంతో అక్కడ వెళ్ళగలిగాడు, సీతామాతను చూడగలిగాడు, రాముడికి వర్తమానం చెప్పగలిగాడు. ఇదంతా కూడా ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం. ఇప్పటికే కూడా గంధమాన పర్వతం మీద ఆయన ఉన్నాడు, రామనామ జపం చేసుకుంటూ తపస్సు చేస్తూ. ఈ కలియుగం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి కృతయుగంలో మళ్ళీ వచ్చేటువంటి యుగాల్లో ఆయన బ్రహ్మ అవుతున్నాడు అన్నమాట. భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు హనుమంతుడు. కాబట్టి ఆ శక్తిని భగవంతుడు ఈవేళ ఏం ఇవ్వలేదేమో, ఆంజనేయ స్వామి సేవ చేశాడు అనుకుంటారు. తపస్సు చేయించాడు, ఇప్పుడు బ్రహ్మం చేస్తున్నాడు. చూడండి, ఒక భక్తుడు భగవంతుని ఆరాధిస్తే, స్మరిస్తే, పూజిస్తే, నమ్మకంగా ఉండగలిగితే ఎలా తరిస్తాడో కూడా ఆంజనేయ స్వామి నిరూపణ అన్నమాట.
ఆయనే ఇన్ని కోరికలు నెరవేరుస్తున్నాడు. రాముడిని ఆరాధిస్తే ముందు రాముడు ప్రత్యక్షం కాడు, హనుమంతుడు వచ్చేస్తాడన్నమాట. ఎందుకంటే ఎక్కడ రాముడు వీడి దగ్గర అయిపోతారో భయవేద ఆ వరాలేవో ఆంజనేయ స్వామి ఇచ్చి, అందుకే కామ్యాలు తొందరగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే నెరవేరుతాయి. ఏలినాటి శని దోషాలు, అష్టమశని, కుజి దోషాలు, సర్పదోషాలు ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వల్ల, హనుమంతు వ్రతం చేయడం వల్ల, కంకణాన్ని, రక్షాపతం 13 ముళ్ళుగల తోరాన్ని ధరించడం వల్లే చాలా మేలు కలుగుతుందని మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం, రాములు వారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకూలం. ఆర్థిక వ్యాపారాల్లో చాలా బాగుంటుంది, లాభాలు ఉంటాయి, సంఘంలో గౌరవం. వృషభ రాశి, ప్రతి పనిలోనూ కూడా ధైర్యంగా ఉంటారు, ముందుకు పోగలుగుతారు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందే అవకాశం. మిథున రాశి, శుభవార్తలు కానీ శ్రమ అనంతర లాభాలే ఉన్నాయి, శ్రమానంతర లాభాలు ఉంటాయి, ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. సింహరాశి, స్త్రీ సౌఖ్యం, వివాహ ప్రయత్నాల వలన లాభాలు కూడా ఉన్నాయి. కన్యారాశి, ప్రియ లాభాలు, వివాహ ప్రయత్నాలు, పెద్దలతో చర్చలు, స్థిరాస్తుల వృద్ధి, అనుకోని ప్రయాణాలు. తులారాశి, వివాహ ప్రయత్నాలు అనుకూలం, నూతనమైన మార్పులకి అవకాశం ఉండే అవకాశం. వృశ్చిక రాశి, సంతోషకరమైన వార్తలు వినుట, ప్రయాణాలు, పుణ్యతీర్థ దేవతా దర్శనాలు. ధనస్సు రాశి, ధనము ఖర్చుగుట, నూతనమైన వస్త్ర లాభాలు. మకర రాశి, వివాహ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, ఆనందంగా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం. కుంభరాశి, శ్రమ, అనుకోని ధనలాభం కానీ బద్ధకం ఎక్కువగా ఉండే అవకాశం, ఏ పని చేయలేకపోవడం, ఈ విధంగా ఉండే అవకాశం. బద్ధగానే విడిచిపెట్టి ధైర్యంగా దైవబలంతో ముందుకు వెళ్ళడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం. మీనరాశి, ప్రయాణాల్లో కొన్ని పనులు వాయిదా, దేవాలయ దర్శనాలు చేయడం వల్ల ఈరోజు మీకు మేలు కలిగే అవకాశం. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వర్ధనః ఓం వర్ధనాయ నమః. వర్ధనః అనగా అభివృద్ధి కలిగించువాడు, తన భక్తులు ఆహిక ఆముష్మికముగా వృద్ధి పరంపరలో కలిగించువాడు. యోగక్షేమం వహామ్యహం, నన్ను ఆరాధిస్తే నీ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అని గీతలో చెప్పినట్లుగానే తన భక్తుల క్షేమాలు నేనే వహింతును అని శ్రీకృష్ణుడు వచించినాడు కదా. కనుక ఆ నామానికి ఆ విధంగా మనకి వర్ధన వృద్ధి చేసే అనుష్ఠానంలోను సాధనలో ఉండేటువంటి వృద్ధి చేసేటువంటి వాడు కనుక వర్ధనాయ నమః అని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.